రైట్ ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ సమీపంలో టైగర్ రోడ్డు దాటుతుండగా స్థానికులు గమనించారు. రోడ్డు దాటి ఫారెస్ట్ లోకి వెళ్లడంతో ఒక్కసారిగా వారు ఉలిక్కిపడ్డారు. తరచూ పులి సంచారంతో అటవీ ప్రాంతాల గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్షణఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పులి సంచరిస్తోందని అటవీ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఈ మేరకు పులి పాదముద్రలను గుర్తించారు. పులి నీటి గుంట నుండి వెళ్లినట్లు గుర్తించామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బుగ్గగూడెం కన్నాల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సెక్షన్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సూచించారు. పంట రక్షణ కోసం గానీ పులి కోసం గానీ ఎటువంటి ఉచ్చులు అమర్చరాదని పూర్ణచందర్ సూచించారు. మరిన్ని అప్డేట్స్ ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. పులి అంటే చాలు ప్రజల్లో వణుకు పుడుతుంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఉండే పులులు కొద్ది రోజులుగా జనవాసాల్లోకి ఏదో ఒక చోట కనిపించడం, మరికొన్ని చోట్ల పాదముద్రలను అధికారులు గుర్తించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయదారులు, సామాన్య ప్రజానికం, అటవీ శాఖ అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో అక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శనివారం నిన్న సెలవు దినం ఇస్తున్నట్లు హెడ్ మాస్టర్ సంజీవ్ కూడా తెలిపారు. గత 3 రోజుల నుంచి బెల్లంపల్లి, తాజ్పేట అటవీ ప్రాంతాల్లో వన్యమృగం సంచరిస్తుందని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దానిలో భాగంగా పెద్ద పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు అన్వేషణ సాగిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల్లో ఇప్పటికే అప్రమత్తం చేశారు. పెద్ద పులి పట్టణ సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతుందని తెలియడంతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గుంపులుగా కలిసి వెళ్లాలని సూచించారు. పశువులను వ్యవసాయ క్షేత్రంలో ఉంచొద్దని తెలిపారు. అంతేకాకుండా ఇటు కొమురంభీం, అటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో అయితే పెద్ద పులి, ఇటు చిరుత పులుల కలకలం అయితే సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. సత్యనారాయణ, మరి పెద్ద పులిని పట్టుకునే క్రమంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొత్తం మీద ఇప్పటికైతే అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు మొత్తం మీద ప్రజలు, రైతులైతే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు అటవీ శాఖ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెద్ద పులి అడుగు జాడలను అయితే గుర్తించి దానికి తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నిన్న రాత్రి కూడా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మొత్తం మీద ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పెద్ద పులి, చిరుత పులులు అయితే ఇటు వ్యవసాయ పనుల కూలీలకు వెళ్లే వ్యవసాయదారులు కావచ్చు, ఇటు ప్రజానీకం కూడా, ఇటు బుగ్గ కూడా ఇటు శివరాత్రి కావడంతో ఇటు దేవాలయాలకు కూడా వెళ్లే భక్తులకు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు మాత్రం పెద్ద పులి సంచరిస్తున్న దాన్ని అయితే పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.